నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీడిఎస్సి 24 సంబంధించి కొత్త షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఆ కొత్త షెడ్యూల్ అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంతకుముందు షెడ్యూల్ అని కనిపిస్తుంది. ఈరోజు చూసినట్లయితే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో క్లిక్ హియర్ అని కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అడుగుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, మనకు కొత్త తేదీలు ప్రకటించడం జరిగిందని చెప్పేసి రీసెంట్గా మనకు పేపర్లలో రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ కొత్త న్యూస్ అనేది రావడం జరిగింది. 30 మార్చి నుంచి అలాగే 30 ఏప్రిల్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటి తెలుగు మీడియం అని చెప్పేసి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 వరకు కూడా మనకు ఈ ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. 2 సెషన్లలో జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3 మధ్యాహ్నం సెకండ్ సెషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్జిటి తెలుగు మీడియము, ఉర్దూ మీడియము, కన్నడ మీడియము, ఒరియా మీడియం అని చెప్పేసి ఎగ్జామ్స్ అని నిర్వహిస్తున్నారు. అలాగే మళ్ళీ 4, 5, 6 ఏం ఎగ్జామ్స్ ఏం లేవు. సో 7 ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి 3 సెషన్లలో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే 13 ఏప్రిల్ చూసుకున్నట్లయితే ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజెస్, బయాలజికల్ సైన్స్ సంబంధించి తెలుగు మీడియము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ సబ్జెక్టులలో వివిధ భాషల్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కన్నడ మీడియము, ఒరియా మీడియము, తమిళ్ మీడియము, అలాగే తెలుగు మీడియంలో అని చెప్పేసి బయాలజికల్ సైన్స్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఏ బయాలజికల్ సైన్స్ సంబంధించి ఉర్దూ మీడియం కూడా మనకు 13వ తేదీ అయితే నిర్వహిస్తారు. అలాగే 14వ తేదీ చూసుకున్నట్లయితే పీజీటీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే పీజీటీ లాంగ్వేజ్ సాంస్క్రిట్ వచ్చేసి మార్నింగ్ సెషన్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా పీజీటీ నాన్ లాంగ్వేజ్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియము, అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజెస్ కామర్స్ ఇంగ్లీష్ మీడియము, అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజెస్ జువాలజీ ఇంగ్లీష్ మీడియము, అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజెస్ సివిక్స్ ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ కూడా 14వ తేదీ ఏప్రిల్ మార్నింగ్ సెషన్లో అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ చూసుకున్నట్లయితే ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి పరీక్ష అనేది నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 16వ తేదీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు మార్నింగ్ సెషన్. అలాగే సెకండ్ సెషన్లో చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ సంబంధించి వివిధ భాషలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకోసం ఇక్కడ షార్ట్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీడియంలలో వివిధ మీడియంలలో ఉన్నాయి. కన్నడ, ఒరియా, తెలుగు, ఉర్దూ. అలాగే ఆరే రోజున మనకు ఈ లాంగ్వేజ్ సంబంధించి వివిధ మీడియంలలో అయితే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే 17వ తేదీ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటికల్ సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి నిర్వహిస్తారు. దాంతోపాటుగా మధ్యాహ్నం సెషన్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామ్ నిర్వహిస్తారు. పీజీటీ నాన్ లాంగ్వేజెస్ సంబంధించి బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 22 ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ హిందీ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఉంటుంది. అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ సైన్సెస్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి కన్నడ మీడియంలో ఉంటుంది. అలాగే ఎస్ఏ ఎన్ఎల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇకపోతే చూసుకున్నట్లయితే 23వ తేదీన మనం స్కూల్ అసిస్టెంట్ సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి తెలుగు మీడియం ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం సెషన్లలో వివిధ లాంగ్వేజ్లో అయితే తెలుగు, ఉర్దూ మీడియంలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 24 ఏప్రిల్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సంబంధించి నిర్వహిస్తారు. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మనకు 25 ఏప్రిల్న ఎస్ఏ లాంగ్వేజెస్ తెలుగు, అలాగే పీజీటీ లాంగ్వేజ్ హిందీ సంబంధించి ఎగ్జామ్ నిర్వహిస్తాం మార్నింగ్ సెషన్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎస్ఏ లాంగ్వేజ్ కన్నడ, తెలుగు, ఉర్దూ, అలాగే సాంస్క్రిట్ ప్రిన్సిపల్ పోస్టులు అన్నీ కూడా మనకు 25వ తేదీ ఏప్రిల్ మధ్యాహ్నం సెషన్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక చూసుకున్నట్లయితే 26 ఏప్రిల్న తెలుగు టీజీటీ తెలుగు ఏదైతే ఉందో అది నిర్వహిస్తామంటున్నారు మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్లో టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 29 ఏప్రిల్ చూసుకున్నట్లయితే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియము, అలాగే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అనేది మార్నింగ్ సెషన్లో నిర్వహిస్తే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియము, అలాగే టీజీటీ లాంగ్వేజ్ సాంస్క్రిట్ వచ్చేసి మధ్యాహ్నం సెషన్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు,
పీజీటీ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటికల్ ఇంగ్లీష్ మీడియం కూడా మనకు అదే రోజు మధ్యాహ్నం సెషన్లు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 30 ఏప్రిల్ 2024 ఇక్కడ 23 అని పడింది. 24న మనకు ఏదైతే ఉందో టీజీటీ లాంగ్వేజ్ ఇంగ్లీషు, పీజీటీ లాంగ్వేజ్ తెలుగు, అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజ్ బాటనీ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా మార్నింగ్ సెషన్లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ చూసుకున్నట్లయితే టీజీటీ లాంగ్వేజ్ హిందీ, అలాగే టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియము, దాంతోపాటుగా పీజీటీ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పేసి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు మొత్తంగా ఒక షెడ్యూల్ అయితే ఇలా విడుదల అవ్వడం జరిగింది. దీంతోపాటుగా మనకు మరి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్లు కానివ్వండి, దీనికి సంబంధించి హాల్ టికెట్లు ఎలా అన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంది కదా, సో ప్రింట్ ఫామ్ అని చెప్పేసి అలాగే ఫర్గాట్ ఫామ్ అని చెప్పేసి, సో మనకు హాల్ టికెట్ దగ్గర మనకు ఈ ఎనేబుల్ అనేది వస్తుంది క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి. సో మీరు దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అక్కడ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మనకు ఎగ్జామ్ అనేది అదే రోజున మనకు కండక్ట్ చేస్తుంటారు. అంటే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. మీ ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగాలని కోరుకుంటున్నాను. సో అలాగే మీరు మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు అయితే డైరెక్ట్గా వెళ్ళేసి మీ యొక్క ఈ ఏదైతే ఉందో షెడ్యూల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ నుంచి కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.